టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఖమ్మం జిల్లా బాలాజీ తండా గ్రామస్తులకు వింత చేప చిక్కింది. ఆకేరులో చేపలు పట్టేందుకు వెళ్లిన స్థానిక యువకులకు వింత చేప దొరికింది. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంలోనూ పెంచుతారని స్థానికులు తెలిపారు. అలాగే వీటిని దయ్యం చేపలుగా పిలుస్తారని గ్రామస్తులు తెలిపారు. ఈ చేపలు చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారతాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వింత చేప దొరకడంతో దాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా జంగాలపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఆ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలు, 400 లీటర్ల బెల్లం పానకం, 35 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాగిన మైకంలో రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అన్నారు. గుడుంబా తయారీదారులు తమ పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. చింతగుప్పకు చెందిన విద్యార్థి ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. అభంశుభం తెలియని పసి వయసులో ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు భయంతో మంచాన పడ్డాడు. విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై బదిలీ వేటు వేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగులను జిల్లా ఎస్పీ అందజేశారు. నేటి బాలలే రేపటి భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసే పౌరులు అని అన్నారు. ప్రజలంతా గుడుంబా, గాంజా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యానికి బానిసైతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడమే కాక మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కల్లుగడ గ్రామంలో అరుదైన జీవి ప్రత్యక్షమైంది. ఓ జీవి వింతగా కనిపించడంతో గ్రామస్తులు ఎగబడి ఆసక్తిగా చూస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సురక్షితంగా పట్టుకుని తీసుకెళ్లారు.